వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రసన్న శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. బహుశా ఇంత సింపుల్గా నేను ఇంట్రడ్యూస్ చేసింది నా జీవితంలో మొదటిసారి అనుకుంటా. ఇంత సింపుల్గా ఎలా ఉన్నారండి? వేదం చదువుకుని అవన్నీ అక్కర్లేదు అని అనటం ఏమిటి అసలు? అక్కర్లేదు అని కాదు తల్లి, ఉన్న పరిస్థితులకి మన గురించి మనం చెప్పుకోవడం కంట మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మన గురించి తెలుసుకోవడం అనేది చాలా ప్రశస్తమని నా ఉద్దేశం. చాలా అరుదుగా చూస్తూ ఉంటా ఇలాంటి ధోరణి, లేకపోతే ఇలాంటి ఆలోచన విధానం. చాలా సింపుల్గా ఉండాలి, గ్రౌండెడ్గా ఉండాలి అనేది అర్థమవుతుంది. మిమ్మల్ని కలవటం చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇదేంటంటే మా గురువులు మాకు నేర్పింది తల్లి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి పూర్వ పద్ధతి మా గురువులు మాకు అలా నేర్పారు. ఎంత చదువుకున్నా ఆరు మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రం అనేది సాగరంతో సమానం. దాన్ని కొలమానం కొలిచేవారు ఇప్పటిదాకా సైంటిఫిక్గా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఇప్పటిదాకా లేదు. ఎందుకు అంటే అది చాలా విశేషమైనటువంటిది. నేను అందులో ఏదో ఒక చెంచాడు ఆ సాగరంలో నేను ఉన్నాను అనేటువంటి ధోరణిలో నేను ఉంటాను. సో అంతే తల్లి, అందుకంటే ఇంకేం లేదు. అమ్మవారి ఆరాధనలో భాగంగా నవరాత్రుల్లో, శరన్నవరాత్రుల్లో కానీ ఇప్పుడు మీరు చేయబోతున్నటువంటి ఈ వారాహి నవరాత్రుల్లో కూడా ఇప్పుడు విజయవాడ పద్ధతి ఒకటి ఉంటుంది కదండి. అమ్మవారిని లక్ష్మిగా, దుర్గగా, ఇట్లా కొంతమంది చేసుకుంటూ ఉంటారు, విజయవాడ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. లేదా శ్రీశైలం పద్ధతి అనేది మాకు వింటూ ఉంటాం, శైలపుత్రి, బ్రహ్మచారి, చంద్రఘంట ఇలా చూస్తూ ఉంటాం. ఏ పద్ధతుల్లో అమ్మవారిని ఆరాధన చేయటం అనేది విశేషంగా ఉంటుంది. అలాగే అంటే పేర్లు ఏదైనా అమ్మవారికి మన భావన కదా ముఖ్యం. అయితే ఈ సహస్ర చండీ మహాయాగంలో అమ్మవార్లని ఏ రూపాల్లో ఈ 10 రోజులు కూడా కొలవబోతున్నారు, ఇవన్నీ కూడా ఒక్కసారి. నమస్కారం తల్లి. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నలో విజయవాడ దుర్గా అమ్మవారు కానీ శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు కానీ వీరికి అవతారాల రూపంలో అమ్మవారిని అర్చన చేస్తారు. ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారమూర్తిగా, వీరిని అలంకారమూర్తిగా, ఇప్పుడు మన విజయవాడ దుర్గా అమ్మవారిని తీసుకున్నట్లయితే ఆయా రోజు ఆయా అలంకారంలో అమ్మవారిని అలంకరించి దానికి పూజ చేసి దానికి ఒక నివేదన, దానికి ఒక సహస్రనామార్చన. ఇందులో లక్ష్మి, లలిత, బాలా, త్రిపుర సుందరి ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. అలాగే ఇవన్నీ కూడా అవతారమూర్తులు, అలంకారమూర్తులు. కానీ నవదుర్గలు అనేటువంటిది దుర్గా అమ్మవారి యొక్క అంశాలతో 9 మంది అమ్మవార్లు ఉన్నారు తల్లి. వీరేంటంటే ఈ నవరాత్రుల్లో వారు ఒక్కొక్క రోజు, అసలు ఈ నవరాత్రులు అనే దీక్ష అక్కడి నుంచి ప్రారంభమైంది. వారు 9 మంది 9 రోజులు 9 విధానాలలో అమ్మవారిని ఆరాధన, అర్చనాదులు పూర్తి చేయడం జరిగింది. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎవరెవరు ఏ ఏ రోజులు ఎలా ఆరాధన చేశారు, ఏమేమి పొందారు అనే దాన్ని బట్టి నవదుర్గల యొక్క ఫలితాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ రోజు ప్రథమం శైలపుత్రీచ, శైలపుత్రి అమ్మవారి ప్రీతిగా ప్రప్రథమంగా ఆ రోజు అమ్మవారికి జరిగేటువంటి క్రతువులన్నీ కూడా జరుగుతాయి. ఈ అమ్మవారు అంటే 9 అమ్మవారులు ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికని అనుగ్రహిస్తూ ఉంటారు. ఒకరు ఐశ్వర్యాన్ని ఇవ్వచ్చు, ఒకరు రాజ్యాన్ని ఇవ్వచ్చు, ఇంకొకరు శత్రుబాధ లేకుండా, ఒకరు సౌభాగ్యము, ఒకరు సంతానము. ఇలా 9 మంది 9 విధానాలుగా 9 దుర్గలుగా చెప్పబడి ఉన్నారు. అందులో ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతు చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ. అలాగే ఇక్కడికి 6 అయ్యాయండి. ఇక సప్తమం కాళరాత్రీచ, కాళరాత్రి అమ్మవారు 7వ అమ్మవారటండి. అలాగే అష్టమం మహాగౌరీతి చాష్టమం, చెప్పాను కదా ఇందాక, సౌభాగ్యాన్ని ప్రసాదించేవారు 8వ రోజు గౌరీ అమ్మవారు, 7వ రోజు కాళరాత్రి అమ్మవారు. అలాగే నవమం సిద్ధిదాత్రీచ, 9వది సిద్ధిదాత్రి అమ్మవారు, అన్నీ కూడా సిద్ధింపజేసేటువంటి సిద్ధిదాత్రి. కాళరాత్రి అమ్మవారు మన యొక్క శత్రువులు, మన యొక్క కామ్యాలు నెరవేర్చేటువంటి వారు. పంచమం స్కందమాతేతి, స్కందమాత అమ్మవారు అంటే సంతానము ఇత్యాది. కాత్యాయని, ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల వివాహార్థులకి వివాహం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలుసున్న దేవతలే, కానీ ఆయా రూపాల్లో వీరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్త్రధారణ,
ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముద్రలో ఉంటారు. ఒకరోజు అక్షమాల పట్టుకుని ఒక ఆవిడ ఉంటారు, ఒకరోజు దండ కమండలాలు పట్టుకుని ఇంకొక ఆవిడ ఉంటారు, పద్మాక్షంలో పద్మాక్షి పద్మసంభవి అన్నట్టు పద్మంలో కూర్చున్నటువంటి ఒక అమ్మవారు ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాల్లో అమ్మవారి యొక్క ప్రశస్తంగా ఆయా రోజులు ఆయా అమ్మవారితో కూడినటువంటి అర్చన ఆరాధనలు జరిగితే 1+1 2 అయినట్టుగా అమ్మవారిని ఆరాధన చేయడమే ఒక అదృష్టం అనుకుంటే, ఈ రకంగా ఈ అమ్మవారి ప్రీతిగా ఆరాధన చేస్తే వారు అనుగ్రహించేటువంటి కామ్యాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి అని శాస్త్రవచనం. ఆర్థిక సమస్యల్ని అధిగమించడం కోసం నవదుర్గల్లో ఏ అమ్మవారి ఆరాధన విశేషవంతమైన ఫలితం ఇస్తుంది? ఇందులో నవదుర్గలు ప్రథమం శైలపుత్రి అమ్మవారు ఎలా అయితే ఉన్నారో, ద్వితీయం బ్రహ్మచారిణి, చాలా కటువుగా చాలా దీక్షాబద్ధంగా చేసేటువంటిది బ్రహ్మచారిణి అమ్మవారు. అలాగే మనకి నవమం సిద్ధిదాత్రి, ఇందులో 9వ అమ్మవారు ఎవరయ్యా అంటే సిద్ధిదాత్రి అమ్మవారు. సిద్ధిదాత్రి మనం ఏదైతే కామ్యం కోరుకుంటామో అది సిద్ధింపజేసేటువంటిది ఈ యొక్క సిద్ధిదాత్రి అమ్మవారు. ఆమె చాలా విశేషమండి, మనకు ఐశ్వర్యానికి ప్రదాత. చాలా మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని సిద్ధింపజేసేది అని ప్రతీక. అయితే ఈ 9 రోజులు కూడా విశేషంగా ఈ అమ్మవార్లని ఈ నామాలతో కానీ లేదంటే ఈ అలంకారంతో కానీ లేకపోతే ఆ అంశతో చేస్తారు అని చెప్తున్నారు కాబట్టి విశేషంగా ఆయా అంశతో ఆరాధన ఉంటుంది, అంతేనండి? అవునండి. ఇదేంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మన ఫలితం అంతా కూడా ఎప్పుడూ కూడా విష్ణవార్పణం, శ్రీకృష్ణార్పణం లేకపోతే శివార్పణం అని మొదలుపెడుతూ ఉంటాం కదా. ఇది ప్రతిదీ కూడా 9 రోజులు ఈ 9 మంది అమ్మవార్లకి ఈ యొక్క ఫలితాన్ని వదిలిపెడతాం మనం. సాయంకాలం ఏతత్కాల ప్రాతకాల ప్రభృత్ ఏతక్షణ పర్యంతం, అంటే ఉదయం నుంచి రాత్రి దాకా జరిగినటువంటి క్రతువులు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఫస్ట్ రోజు ఆ యొక్క ప్రథమం శైలపుత్రి అమ్మవారికి మనం వదిలిపెడతాం. అమ్మవారి ఆ యొక్క హవిర్భాగాన్ని తీసుకుని మనకి ఆమె అనుగ్రహిస్తుంది అనేటువంటి. అలా 9 రోజులు 9 మంది అమ్మవార్లు. అలాగే 10వ రోజు రాజరాజేశ్వరి అమ్మవారు, 11వ రోజు లలితాత్రిపురసుందరి అమ్మవారు. చాలా విశేషంగా వారికి మనం అవి ఇచ్చినట్లయితే వారికి అంతకంటే మనం ఇచ్చుకునేది, ఎందుకంటే ఆవిడే మనకి ఇవన్నీ ఇచ్చింది. మరలా ఆవిడిచ్చిన దాన్నే ఆ ప్రకృతిలోంచే మనం మళ్ళా ఆవిడికి మనం సమర్పిస్తున్నాం. కానీ ఇక్కడ ప్రశస్తం ఏంటి? భక్తి, శ్రద్ధ. ఈ రెండు కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి పదాలు కూడా. మనం ఏదో చాలా సింపుల్గా అనేస్తుంటాం, భక్తి లేదు నీకు భక్తి ఉంది ఇలా. కానీ భక్తి అనేటువంటిది చాలా ఉత్కృష్టం అండి. అది మామూలుగా కలిగేటువంటి భావన కాదు. ఒకసారి ఒకరి మీద, అది భగవంతుడే కాదు సాటి మనిషి మీద కూడా భక్తి కలుగుతుందండి. అది గురువు కావచ్చు, మన మెంటర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకసారి భక్తి అనేది కలిగిందంటే అది చాలా విశేషంగా మన యొక్క నరనలాల్లో, ఎందుకంటే భక్తి కలిగినప్పుడు ఒక్కొక్కసారి మనం ఫోన్ మాట్లాడుతూ ఉంటాం మన గురువులతో కానీ మనకు చాలా శ్రేష్ఠులతో కానీ మాట్లాడేటప్పుడు ఫోన్లో కూడా మనం మర్యాదిస్తూ ఉంటాం. అంటే ఇలా ఫోన్ పెట్టుకున్నా మన శరీరం మర్యాద ఇచ్చేస్తూ ఉంటుంది యాదాలాపంగా, అది మనకు తెలియదు. దాని విశేషం ఏంటంటే అది భక్తి భావన. పెద్దవారితో మాట్లాడేటప్పుడు కూర్చున్న వాళ్ళని లేచి లేదా స్టడీగా కూర్చుని చాలా శ్రద్ధగా ఇలా మాట్లాడుతూ అయ్యా అయ్యా అనుకుంటూ, ఎందుకంటే అది భక్తి భావన లోపల నుంచి. ఆ భక్తి అనేది ఒక్కసారి మైండ్లో రిజిస్టర్ అయిందంటే శరీరంలో ప్రకంపనలో ప్రతీది కూడా భక్తి భావంలోకి పట్టుకొచ్చేస్తుందండి మన మస్తిష్కం. అంత గొప్పది భక్తి. అలాగే శ్రద్ధ, మనం శ్రద్ధగా చేసేటువంటిది చాలా చిన్న పని అయినా సరే చాలా ఫలితాన్ని ఇస్తుంది. శ్రద్ధ లేని పని అశ్వమేధ యాగం చేసినా సరే ఫలితం ఇవ్వదు. అందుకనే ప్రతిదీ భక్తి శ్రద్ధలతో చేయమని అంటారు ఏ పని చేసినా సరే. ఇది ఆ రెండూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభతరంగా పొందొచ్చు. అద్భుతం అండి. నవదుర్గల ఆరాధన విశేషంగా జరగబోతుంది ఈ నవరాత్రుల్లో అనేది ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయం. మీకు సంకల్పం రావటం మా సుకృతంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒకరితో ఇద్దరితో అయ్యే పని కాదు. చాలా వైదికంగా ఇంత 150 మంది ఋత్వికుల్ని నియమించుకొని చేస్తూ ఉన్నారు. మీరు మొదట్లోనే చెప్పారు భక్తుల కామ్యార్థం చేస్తూ ఉన్నాం, ఇది అమ్మవారి సంకల్పం అని చెప్తూ ఉన్నారు. సో మీ ద్వారా జరుగుతూ ఉంది. చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం ఖచ్చితంగా. మరి మీరు కూడా నేరుగా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా గోత్రనామాలు ఇచ్చుకుని కూడా కార్యక్రమంలో పాల్గొనొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కి కాంటాక్ట్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం.